అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవ. గురుగారు, నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీరి గ్రహస్థితి ఎలా ఉంది? మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క నవంబర్ నెలలో. విన్నరా? వీరి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వీరికి గురువు వక్రదృష్టితో 11వ స్థానాన్ని చూస్తున్నాడు. శనేశ్వరుడు వచ్చేసి సవ్యంగా ఉండి, విన్నారా, 1, 2, 3 అంటే వీరికి వచ్చేసి 11వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ గురువు శని ఇద్దరి దృష్టి కూడా మిథున రాశి మీద ఉంది. గురు శనుల దృష్టి 11వ స్థానం మీద ఉండడం వల్ల ఇక్కడ ఒక మైనస్ ఉందండి. అదేమిటి అంటే లవ్ మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కులాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా ఉండండి. కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపెట్టడమా లేదా లవ్ రిలేటెడ్ వైపు మొగ్గు చూపెట్టడమా అనేటువంటిది మాత్రమైతే ఉంటుంది. ఎందుకంటే ఆ రిలేషన్లో ఉండేటువంటి వారికి కూడా కొంత బ్రేకప్ జరిగే కూడా ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే జాతకరీత్యా ఎవరి జాతకరీత్యానైతే మనకు ఈ యొక్క కుజుడు ఎవరి మిథున రాశి వారికి ఎవరి జాతకరీత్యా కుజుడు కనుక కర్కాటకంలో ఉన్న, శుక్రుడు కన్యలో ఉన్న, అదేవిధంగా శనేశ్వరుడు కనుక మేషంలో ఉన్న వీరికి కొంత ఇబ్బంది. ఎందుకంటే గురువు వక్రదృష్టి 11వ స్థానానికి వెళ్ళింది. ఇక్కడ శనేశ్వరుని యొక్క దృష్టి 11వ స్థానం మీద ఉన్నది. 11వ స్థానం ఏమవుతుందంటే మేషం అవుతుంది. శని వక్ర దృష్టి చూపు 11 మీద పడడం జరుగుతుంటుంది. కనుక మనం ముందుగా అట్లా ఉంటే ఏం జరుగుతుందంటే వ్యాపారాలలో కొంత ఇబ్బందులు. వ్యాపారాల్లో ఇబ్బందులు అంటే ఎట్లా? మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, అమ్మ బాగున్నది అనే సందర్భంలో ఎవరో మనకు ముందు ఇంకో వ్యాపారం పెట్టడం, దానివల్ల మనకు కొంచెం ఆ కౌంటర్ డల్ అవ్వడం, లేదా వ్యాపారములో మాస్టర్ ఎవరైతే ఉన్నారో కానీ లేదా మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అహంభావం పెరగడం కానీ, లేదా ఇక నేను మనని విడిచిపెట్టిపోవడం కానీ ఒక 10-15 రోజులు మనకు మెయిన్ దెబ్బ పడడం, ఇక ఇట్లా జరగడం అట్లాంటి పరిస్థితి, లేదా మనకేమైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చును, వర్కర్స్తో ఇబ్బంది కావచ్చు, ఇట్లా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు, లేడీస్తో జాగ్రత్త. అదేవిధంగా సంతానానికి సంబంధించి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొంత ఇబ్బంది. మిథున రాశి పిల్లలే లవ్ మ్యారేజ్ కానీ కులాంతర వివాహం కానీ చేసుకోవచ్చు, చెప్పలేదు. ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పారైతే. ఇంకా కొంత ఏమిటి అంటే ఏదైతే మనం అనుకుంటామో ఈ పని కావాలి అని అది కొంత జరగకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మనకి యొక్క శని భగవానుడు మీకు అష్టమ శని ఉండే ఇప్పుడు వక్రయించినప్పుడు, కానీ 2021, 22, 23 ఈ ప్రాంతంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు ఈ ప్రాంతంలో అయితే అసలు మీకున్నటువంటి బాధ ఎవరికి లేదు. ముఖ్యంగా మిథునము ఇటు వృశ్చికము మోస్ట్ డేంజరస్ జోన్స్ ఇవి వీరి లైఫ్లోనే. ఇక మళ్ళా చూసుకున్నట్టయితే 2011, 12 కూడా 10, 11, 12 కూడా కొంచెం డేంజరే. మరి చూసుకున్నట్టయితే కొంత ఈ యొక్క మిథున రాశి వారికి శుభకార్యాలు కావచ్చును, అదేవిధంగా శుభకార్యానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడము, అన్ని పనులు విజయం కావచ్చు, ఇంటి అందు వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రుల కలయిక, అదేవిధంగా శుభకార్యాల వల్ల అధిక ధనము ఖర్చు అవుతుంది. ఇక్కడ అది కూడా చూసుకోండి. ఈ 2-3 నెలలలో బంధుమిత్రుల కలయిక, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావడం కావచ్చును, ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాహన యోగం ఉన్నది, కొత్త వ్యాపారాలు కావచ్చును, వస్త్ర ప్రాప్తి ఉన్నది. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు ఏవైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా ఉంది. అదైతే ఒక్కసారి మీ జన్మ చార్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా క్రయ విక్రయాలయందు లాభాలు ఉన్నది, లాటరీలలో లాభాలు ఉన్నవి.
ఖరీదైనటువంటి వస్తువులు కొనుట ఉన్నది. అదేవిధంగా రైతులకు చక్కటి పంటలు ఉన్నవి. అదేవిధంగా మంచి గౌరవము కావచ్చును, కీర్తి కావచ్చును, స్థిరాస్తులకు ఎప్పుడో మనం కొనుక్కున్నటువంటి ల్యాండ్ కానీ ఏదో ఇల్లు కానీ దానికి చక్కటి లాభం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. బ్యాంకు రుణాలు వచ్చట ఉన్నది. విదేశీ ప్రయాణాలు ఉన్నది. ఇక్కడ మిత్రుల సహకారంతో చక్కగా ఏమైనా పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది. ఎందుకంటే గురువు 12లో ఉండి వక్రించాడు. కానీ ఎవరి జాతకంలో అయితే 12లో ఉంటాడో లేదా లగ్నంలో ఉంటాడో లేదా 6లో కానీ 8లో కానీ ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. అదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఇస్తున్నాడు శనైశ్వరుడు. మీకు మనస్సునందు సంతోషం ఉన్నది. భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు ఉన్నది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చెప్పుకున్నాం. దాన ధర్మాలు ఇట్లా కొత్త సంపాదన కావచ్చును, అన్నింట శుభం అయితే ఉన్నది. కానీ మిథున రాశి వారికి ఒక్కసారి చూసుకున్నట్టయితే శనైశ్వరుడు 11వ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందో మనం చెప్పుకున్నాం. మరి దీంతో పాటుగా 3వ స్థానం వైపుగా కూడా మన బిగ్ బాస్ యొక్క చూపు పడుతున్నది. అంటే సూర్యుని ఇంటి మీద, సింహము రాశి మీద కుంభంలో నుండి 7వ దృష్టి పడడం వల్ల మిథున రాశి వారికి 3వ స్థానం అయినటువంటి కీర్తి కావచ్చును, ధనాదాయం కావచ్చును, శ్రమకు తగినటువంటి గుర్తింపు కావచ్చును, ప్రయాణాలలో లాభాలు కావచ్చును, వ్యవహార సాఫల్యాలు ఇవన్నింట దెబ్బపడే ఛాన్సెస్ ఉంటుంది. పలానా వ్యక్తికి గొప్ప పేరు ఉంది, ఆ పేరు ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్, లేదా ఏదో ప్రయాణంలో కొంత ఇబ్బంది కావచ్చును. శ్రమకు మీరు ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ పనికి గుర్తింపు లేకుండా పోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక దీంతో పాటుగా ఇంకా చూసుకున్నట్టయితే 6వ స్థానము మన మిథున రాశి వారికి చూసుకుంటే శనైశ్వరునికి సంబంధించింది శత్రువులపై విజయం అనవచ్చు. ఇదొక్కటి శత్రువులపై విజయము, ధనాదాయం ఉన్నది, ధాన్య సమృద్ధి ఉంది, గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా బంధువులకు సంబంధించి ఏవైనా గొడవలు కానీ అవేమైనా ఉన్నా కూడా సద్దుమణిగే పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా శత్రువులు పరాజయము. అంటే చూడండి, ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. వీరికి ఈ నరదృష్టి అధికంగా ఉండడం వల్లనే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా మిథున రాశి వారు మన వద్ద జరిగేటువంటి ప్రతి నెలలో, ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు కూడా ఈ 12 నెలలు 12 హోమాలు, 12 నెలలకు సంబంధించి 12 హోమాలు ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. ప్రతి నెల కూడా మీ యొక్క గోత్రనామాలపై మీకు వీడియో కాల్ చేయడము, మీకు చక్కగా కూడా దర్శించడము, ప్రసాదాన్ని పంపించడం. కనుక ఇందులో పాల్గొనే నవగ్రహాలకు సంబంధించింది మొత్తము అన్ని హోమాలు వస్తాయి. కనుక అదొక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. మరి ఇంకా కూడా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే తీర్థయాత్రలు కావచ్చును, ఉద్యోగాలలో కూడా చక్కటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత స్థానచలనం ఉన్నది, పదవీహీనత కూడా కనబడుతుంది మళ్ళీ జాబ్ రిలేటెడ్. కనుక కొంచెం ఓపికగా ఉండండి. ఈ గురువు ఇంత జనవరి వరకు అయితే, జనవరి ఫిబ్రవరి వరకు కాస్త ముందుకు వస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. జనవరి దాకా ఓపిక పట్టండి, ఎంతటి కష్టమున్నా భరించండి. అదేవిధంగా ఊరికే వ్యర్థ తిరగడాలు, అటు ఇటు ఈ పని అవుతుంది ఇటని, లేదా ఆ పని అవుతుంది అటని, ఇక్కడికి వెళ్తే ఇటు కలిసి వస్తుంది, అక్కడికి వెళ్తే అటు కలిసి వస్తుంది, ఇవన్నీ వద్దు. కొంచెం ప్రశాంతంగా ఉండండి, హెల్త్ కాపాడుకోండి. బద్ధకస్తంగా ఉంటుంది శరీరము. ఏదున్నా జన్మ జాతకరీత్యా ఏర్పడేటువంటి ఆ యొక్క చక్రము, దాని నుండి వచ్చేటువంటి పండ్లు విన్నరా, అది జన్మ జాతకం అంటేనే ఒక చెట్టు. చక్కగా దాని నుండి ఏ పండ్లు తినవచ్చును, ఏ టైంకు అనేటువంటిది మేము చెప్తాం.